టీమిండియా ఆటగాళ్లు వరుస గాయాలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో బెంగళూరులో ఉంది కదా సిఓఈ. సో దాంట్లో 13 మంది భారత ఆటగాళ్లు రిహాబిలిటేషన్ పొందుతున్నారు. అంటే రికవర్ అవ్వడానికి, ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకోవడానికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నారు. సో ఆ 13 మంది ఆటగాళ్ళలో కొద్దిమంది ఫ్యూచర్ లో టీమిండియాకి రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, టీంలో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి శ్రీలంక టూర్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సో టీమిండియాని వరుసగా గాయాలైతే బాధిస్తున్నాయి, వేధిస్తున్నాయి. సో టీంలో ఉన్న ఆటగాళ్లలో ఎస్పెషల్లీ మనకు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ అందరికీ తెలిసే ఉంటుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ శ్రీలంక 11తో జరిగేటటువంటి ఆ వార్మప్ మ్యాచ్లో అతను ఆడటం లేదు. ఫస్ట్ రోజు టాస్కి కేఎల్ రాహుల్ వచ్చాడు. సో దీనికి రీజన్ ఏంటి అంటే శుభ్మన్ గిల్ చేతి వేలికి గాయమైంది. ఆ గాయం కారణంగా అతన్నైతే అది పెద్దది అవ్వకముందే జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో టీమిండియా అయితే ఏం చేసింది, అతన్ని మ్యాచ్లోకి అయితే బరిలోకి దింపలేదు. సో మరి అంతకుముందు ఈ టూర్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు శ్రీలంక టూర్లో అంటే, బుమ్రా శ్రీలంక టూర్కే దూరం అయ్యాడు. అతను కూడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వెళ్ళాడు. జస్ప్రీత్ బుమ్రాది రీజన్ ఏంటి అంటే తన ఎడమ మోకాలు అనేది కొంచెం వాప్ అనేది వచ్చిందంట. ఆల్రెడీ అతను గాయం నుంచి రికవర్ అయ్యే వచ్చాడు. సో ఆ రికవర్ అవుతున్నటువంటి టైంలో మామూలుగా వార్మప్స్ చేస్తారు కదా, అలా సింగిల్ లెగ్ మీద చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే కాస్త రన్నింగ్ చేసేటప్పుడు కానివ్వండి, కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించిందంట. సో దాంతో అతన్ని అయితే మళ్ళీ సిఓఈకి అయితే పంపించేశారు. ఇది జస్ప్రీత్ బుమ్రా స్టోరీ. ఇక హర్షిత్ రాణా అంతకుముందే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ రీసెంట్ అప్డేట్ ఏంటి, అతను రూల్డ్ అవుట్ అయిపోయాడు శ్రీలంక టూర్కే. సరే, ఇప్పుడు అతన్ని రీప్లేస్ చేసేందుకు షేక్ రషీద్ పేరు కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో రజత్ పటిదారు, ఇంకా కొంతమంది పేర్లు అయితే వినిపించాయి, రుతురాజ్ గైక్వాడ్. సో వీళ్ళని తీసుకుంటారా లేదా అన్నది సెకండరీ. ఈవెన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా. సో అది డిఫరెంట్ స్టోరీ. కానీ మరి ఇట్లా గాయాలనేవి వరుసగా అవుతూ ఉన్నాయి. 13 మంది ఆటగాళ్ళు ఉన్నారు సిఓఈలో అంటే మామూలు విషయం కాదు. అంతకుముందు హార్దిక్ పాండ్యా ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రికవర్ అవుతున్నాడు. సో తను ఆల్రెడీ గాయం నుంచి కోలుకుంటున్న టైంలో మళ్ళీ కూడా కొంత ఇబ్బంది అనేది అయితే గమనించారట. సో అతను తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అంటే రికవర్ అయ్యి కూడా కొంత ప్రాక్టీస్ చేస్తున్నాడు, బౌలింగ్ కూడా వేస్తున్నాడు కొన్ని ఓవర్లు అని తెలిసింది మనకు. కానీ అందులో కూడా కొంత సమస్య అయితే అంత కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవ్వట్లేదంట. సో దానికి సంబంధించి కూడా మరొకసారి అయితే అప్డేట్ రావాల్సి ఉంది హార్దిక్ పాండ్యాది కూడా. సో అతన్ని అయితే కొంచెం గాయం అనేది కాస్త తిరగబెట్టగానే కూడా అతన్ని ఎక్కువగా రన్నింగ్ చేయకుండా, పరిగెత్తకుండా, బౌలింగ్ చేయకుండా అయితే ఆపాలని అయితే అక్కడ ఉన్నటువంటి ఫిజియోలు సూచించారట. తర్వాత మెల్లమెల్లగా అతనికి ఆ వర్క్ లోడ్ పెంచుతారు. బౌలింగ్ వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఓవర్లు వేయడం, ఇది క్రమక్రమంగా పెంచి ఆ తర్వాత మరి అతను రికవర్ అయిన తర్వాత స్టేట్మెంట్ అయితే వస్తుంది మనకి, అఫీషియల్ స్టేట్మెంట్. సో ఇక శుభ్మన్ గిల్ అయితే తన కుడి చేతి వేలి గాయం కారణంగా సో అతను మ్యాచ్కి అయితే అందుబాటులో లేడు, వార్మప్ మ్యాచ్కి. అంతకుముందు బీసీసీఐ దీన్ని అఫీషియల్గా ప్రకటించింది, అతని చేతి వేలికి గాయమైంది. కాకపోతే ప్రికాషన్గా అంటే ముందుగానే ఒక జాగ్రత్తతో అతన్ని మ్యాచ్ బరిలోకి దింపకుండా ఉంచాము అని అయితే బీసీసీఐ పేర్కొంది. ఇక వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అంటే, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, సాయి సుదర్శన్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా. సో ఈ రకంగా అయితే టీమిండియాకి ఇప్పుడు వన్డే టీంకి కానివ్వండి, T20లకు కానీ సెలక్షన్కి ముందు వీళ్ళందరూ కూడా ఫిట్గా ఉంటేనే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంపిక అయితే చేస్తారు ఫిట్గా ఉన్న వాళ్ళనే. మరి హార్దిక్ పాండ్యా అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. మేబీ అతన్ని 2027 వరల్డ్ కప్ని దృష్టిలో ఉంచుకొని మరి అతని ఫిట్నెస్ని కాపాడుకోవాలని చూస్తున్నాడు హార్దిక్ పాండ్యా. సో తనైతే రికవర్ కావాల్సి ఉంది. సో ఎక్కువ వర్క్ లోడ్ కూడా అతని మీద పెట్టవద్దు. మనం రీసెంట్గా చూసాము, వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే గతంలో తీసుకున్నంతగా ఫిట్నెస్కి అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదా అనేది అయితే చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఇదే కనుక రిపీట్ అవుతూ ఉంటే 2027 వరల్డ్ కప్కి ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ స్క్వాడ్ను పంపించిన తర్వాత మళ్ళీ సెలెక్టెడ్గా ఒకరిద్దరు గాయాల పాలైతే అప్పటికప్పుడు ప్లేయర్లని పంపడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అయి ఉండాలి.
సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి ఎక్కువగా కన్సిస్టెంట్గా గాయాల పాలు కాకుండా చూసుకుంటేనే బెటర్.